చెట్టుబడి తెలుగు లోగిలి. అందరికీ నమస్కారం. నేను మీ రాము, తెలుగు ఉపాధ్యాయుడిని. చెట్టుబడికి స్వాగతం, సుస్వాగతం. మన 9వ తరగతి పాఠ్యాంశాలలో ఈ ఏడాది మారినటువంటి పుస్తకం గనక అందులో అద్భుతమైనటువంటి పాఠ్యాంశాలను పొందుపరచడం జరిగినది. చాలా ఎక్కువ సిలబస్ ఉంది, ఎక్కువ విషయాన్ని పాఠాల్లో చొప్పించారు. ఇది సిబిఎస్ సిస్టము అనేటువంటి తీరులో ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయం బాగుగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులకు బోధనకు ఇది కొద్దిగా కష్టతరమైనటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే పాఠాలు ఎక్కువ, పాఠ్యాంశంలో విషయము ఎక్కువే. అయితే తెలుగు భాషను గొప్పగా చాటడంలో మాత్రం ప్రభుత్వం సఫలీకృతమైనదని ఖచ్చితంగా చెప్పవచ్చు. పద్య భాగంలో 3వ పాఠమైనటువంటి హరివిల్లు అనేటువంటి పాఠాన్ని చెట్టుబడి ద్వారా ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. శ్రద్ధగా మొదటి నుంచి చివరి వరకు వీడియోని ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రకృతి చాలా అందమైనది. పంచభూతాలలో మనకి ప్రకృతి అని సపరేట్గా ప్రత్యేకంగా లేనప్పటికీ అన్నీ అందులో ఇమిడి ఉన్నాయనే సంగతి అందరూ తెలుసుకోవాలి. ప్రపంచంలో, లోకంలో ఎంతమంది కవులు ఎన్ని విధాలుగా కావ్యాలు రాసినప్పటికీ వారు తీసుకున్నటువంటి వస్తువు గొప్పగా ఉండాలి అంటే అది ప్రకృతి నుంచే ఉండాలి. ఇంద్రధనుస్సులో 7 రంగులు, సప్తవర్ణాలు ఏ విధంగా అయితే ఉన్నాయో కావ్యాల్లో అలాంటి అష్టాదశ వర్ణనలతో ఈ యొక్క కావ్యాలు, రచనలు అద్భుతంగా రాణించాయి. ప్రాచీన మహాకవులు ఆ కావ్యాలలో ప్రకృతిని ఆస్వాదించినటువంటి విధి విధానాల గురించి ఈరోజు హరివిల్లు పాఠం ద్వారా మీకు చెప్పే ప్రయత్నం జరుగుతుంది. దానికంటే ముందు చదవండి, చర్చించండి అనేటువంటి సామర్థ్యంలో భాగంగా పాఠంలో ప్రకృతి కావ్యాలు అనే శీర్షికతో జె బాపురెడ్డి గారు రాసినటువంటి కవితను ఒకసారి మనము ఈ సందర్భంగా తెలుసుకోవాలి. చెట్లు ప్రకృతి రాసుకుంటున్న కావ్యాల్లా పరిమళిస్తున్నాయి. వాటి నిండా విస్తరించే పత్రాలు భావఛత్రాలై మండిపోయే మట్టి మీద మమతల నీడలు కురిపిస్తున్నాయి. వాటి గుండెల్లో నిద్రించే కలలు ఫలాలుగా మేల్కొని ఆ కొన్న ప్రాణికోటికి ఆహారమై తరిస్తున్నాయి. తోటలు గాలి ఒడిలో గంధాలు నింపుతున్నాయి. ఎంత పంచినా తరగని స్నేహ పరిమళం, ఎంత మోసినా తనివి తీరని రాగబంధం పవనాలది. బండరాలను, సెలయాలను కనిపించే మాతృత్వం కొండకోనలది. కేచరాలను, భూచరాలను కళ్ళకద్దుకొని కరుణామయుల చెట్టు చేమలు స్వార్థపూరిత మానవ లోకానికి, సహనహీనత్వ సమాజానికి సహజీవన పాఠం బోధిస్తుంది మన ప్రకృతి. చూడండి విద్యార్థులారా, ప్రకృతి యొక్క గొప్పతనాన్ని, త్యాగాన్ని మనకి బాపురెడ్డి గారు చాలా చక్కగా ఈ కవితలు అందించడం జరిగింది. అన్నంతో పాటు త్యాగ ఫలాల్ని, నీడని, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాయువుని, ప్రాణవాయువుని మనకు అందించేటువంటి ఈ చెట్టు యొక్క గొప్పతనాలను, తోటల యొక్క పరిమళాలను, సుగంధాలను, ప్రకృతి వెదజల్లే ప్రతి అంశము కూడా ఎంత అందమైనదో ఈ కవిత ద్వారా మనము తెలుసుకున్నాం. అసలు హరివిల్లు పాఠం ఎందుకు రాయబడింది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనిషికి ప్రకృతికి విడదీయరాని బంధం ఉంది. ప్రకృతిలో ఒక భాగం మనిషి. ప్రకృతిని తరచి చూడడం మనిషి అలవాటు. ఉదయించే సూర్యుడు, రాలిపడే చినుకు, జలజల పారే నీరు, చిరుగాలి సవ్వడి, పూల పరిమళాలు, కిలకిల రావాలు, చిమ్మ చీకటి, చల్లని వెన్నెల, ఇలా ప్రతిదీ మనిషిని ఆకర్షించి ఆనంద ఆశ్చర్యాలతో ఓలలాడిస్తుంది.
ప్రకృతి అందాలకు పరవశించిన మనిషి మైమర్చిపోతాడు. ఆ తన్మయత్వంలో నుండి జారువాలిన కావ్య సృష్టి ప్రకృతికి ప్రతిబింబం అవుతుంది. కవి తన మనసులోని భావాలను అందంగా ఆకర్షణీయంగా చెప్పడమే వర్ణన. ఇది కవిలోని సృజనాత్మకత వెలుగు తీస్తుంది. ప్రకృతిలోని అద్భుతాలను చూడడం అలవాటైతే మనిషి హృదయంలో సున్నితత్వం విరబూస్తుంది అంటారు. మానవత్వం మొలకెత్తుతుంది అంటారు. విచక్షణ రహితంగా ప్రకృతిని ధ్వంసం చేసే ప్రవృత్తికి అడ్డుకట్టపడుతుంది. రసార్థమైన కవి కలంలో నుంచి జాలువారిన భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ విద్యార్థులలో మానవీయతను మెలుకొల్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఎన్నో ఇచ్చేటువంటి, అన్నీ పొందేటువంటి ఈ మానవ లోకానికి ప్రకృతి నుంచి అన్నీ తీసుకోవడమే కానీ ప్రకృతిని ఎలా చూసుకోవాలనో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ సందర్భంగా మనకుంది. మానవుడు కల్పనా శిల్పి. అతని సౌందర్య తృష్ణ వల్ల తన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి పులకించి పునర్వ్యక్తీకరించగలిగాడు. తన ఎద నుండి పాఠకుని ఎదను చేరవేయడానికి సాహిత్యాన్ని సేతువుగా చేసుకున్నాడు. నన్నయ్య మొదలుకొని నేటి కవుల వరకు తమ కావ్యాలలో ప్రకృతి వర్ణనలకే పెద్దపీట వేశారు. ప్రబంధాలలో వర్ణనలదే పైచేయి. ప్రబంధం అంటే తెలుసు కదా విద్యార్థులారా, పురాణ ఇతిహాసాల నుంచి ఒక చిన్న కథను తీసుకొని వర్ణనలతో పెంచి స్వతంత్ర కావ్యంగా రచించడమే ప్రబంధం. అలాంటి అష్టాదశ వర్ణనలు ప్రకృతి నుంచే తీసుకోవడం జరుగుతుంది. వర్ణనలు ముఖ్యంగా రెండు రకాలు: స్వాభావిక వర్ణనలు, భావాత్మక వర్ణనలు. స్వాభావిక వర్ణనలో వర్ణించే వస్తువు స్వరూప స్వభావాలు మాటల రూపంలో ఉంటే, భావాత్మక వర్ణనలో అలంకారాలతో కూడి ఉంటాయి. వివిధ సందర్భాలలో కవులు కథానుగుణంగా వర్ణించిన ప్రకృతి దృశ్యాలను పరిచయం చేయడంతో పాటు పద్య రచనా శైలిని వైవిధ్యాలను పరిశీలించేందుకు అనువుగా ఈ హరివిల్లు పాఠం రూపొందించబడింది. వర్ణన. హరివిల్లు పాఠం ఏ ప్రక్రియకి చెందిందయ్యా అంటే వర్ణనా ప్రక్రియకి చెందినది. అంటే కావ్యాలు అనేటువంటి అంశాన్ని చెప్తున్నాడు. రచనా ప్రక్రియ ఏదైనప్పటికీ కవి చెప్పిన విషయం పాఠకుని మనసుకు తాకేదిగా ఉండాలి. అతడిలో భావ సంచలనాన్ని కలిగించాలి. కవి తన రచనతో పాఠకునికి లంకె వేసుకొని తనతో పాటు నడిపించాలి. ఇందుకోసం కవి వివిధ ప్రయోగాలతో తన రచనను రసాత్మకం చేస్తాడు. దీనినే వర్ణన అంటారు. విషయాన్ని కేవలం విషయంగా కాకుండా సరైన పోలికలతో కవి వివరిస్తాడు. కావ్యాలలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. ప్రబంధాలు వర్ణనలకు పుట్టిల్లని ఇందాకనే చెప్పుకున్నాం. భావ కవిత్వమైన, అభ్యుదయ కవిత్వమైన వర్ణనతోనే రచనకు భావపుష్టి కలుగుతుందని నా అభిప్రాయం. ఈరోజు మనం చెప్పుకునేటువంటి హరివిల్లు పాఠాన్ని వివిధ కవులు విరచితం చేశారు. ఎర్రన హరివంశంలోని పద్యాలు, రామరాజభూషణుడు వసుచరిత్రలోని పద్యాలు, మొల్ల రామాయణంలోని పద్యము, కూచిమంచి తిమ్మకవి రాసిన రుక్మిణీ పరిణయంలోని పద్యము, అగ్నిధారలో నుంచి అమృతాభిషేకము ఇలాంటి రచనలు చేసినటువంటి దాశరథి కృష్ణమాచార్యులు గారి అమృతాభిషేకంలో నుంచి ఒక పద్యము, కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథ మహాకవి విరచితమైన శృంగార నైషధంలో నుంచి ఒక పద్యము, స్వారోషిష మనుసమూహం అనే పేరు కలిగినటువంటి మను చరిత్రను విరచితం చేసిన ఆంధ్ర కవితా పితామహుడైనటువంటి అల్లసాని పెద్దన విరచితమైన మను చరిత్రలోని పద్యము, వీవూరి వెంకటాచార్యుడు విరచితం చేసినటువంటి విశ్వకర్మ పురాణంలో నుంచి మరొక పద్యము, చివరగా శివకవిగా వీరశైవ కవిగా పేరొందినటువంటి పాలుకురికి సోమనాథుడు విరచితమైన పండితారాది చరిత్రలో నుంచి ఒక పద్యము. ఇన్ని రకాల పద్యాలు ఒక పాఠంలో ఇమిడీకృతం అవ్వడం బోధకులకు మరియు పాఠకులకు బాగానే ఉంటుంది, కానీ బోధించేటువంటి వారికి, విద్యార్థులకు మాత్రం కొద్దిగా కష్టతరంగా ఉంటుంది. అయినా కూడా చెట్టుపడి ఈ ఛానల్ ద్వారా మీకు ఈ పాఠాన్ని సులభతరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. హరివిల్లు సృష్టికర్త రచించిన మనోజ్ఞమైన మహాకావ్యమే ప్రకృతి. ప్రకృతి జీవ వైవిధ్యానికి నిలయం.
నదీ నదాలు, కొండ కోనలు, పచ్చిక బయళ్ళు, సెలయేళ్ళు, అడవులు, ఎడారులు, చెట్టు చేమ, గట్టు, పుట్ట, మబ్బు, వాన, ఉరుములు, మెరుపులు, పశుపక్షాదులు, క్రిమి కీటకాలు వేటికవి వేరుగా ఉన్నా వాటన్నిటి మధ్య ఏదో సంబంధం ఒక్కటే ఉంది. అది తరచి చూస్తూనే అర్థమవుతుంది. ప్రకృతిలోని ప్రతి జీవికి ఇతర జీవులతో అనివార్యమైనటువంటి సహచర్యం ఉంటుంది. వసుదైక కుటుంబం అంటే అదే. వేసవి వేడి, వెన్నెల హాయి, చినుకు చురుక్కు, చలి గిలిగింత అన్ని అనుభవించి కలవరించాల్సినటువంటి అనుభూతులే. విరగ కాసే ఎండలు, విరబూసే చంద్రికలు, జలధారల ఊరికి వచ్చే వర్షాలు, జలధరింతలై పలకరించే చలిగాలులు, ఇవన్నీ కాలచక్రంలో క్రమ ప్రయాణాలు. అన్ని ఋతువులు ఆనందహేతువులే. వసంతం ఒళ్ళు విరుచుకుంటే చెట్లకు చిగురింత, హేమంతం హసిస్తే మంచు బిందువులకు తుల్లింత. నిరంతరం దొర్లుతూ పోయే ఋతుచక్రంలోని ఆకుల్లాంటి కాలాలు ఒకదాని వెంబడి మరొకటి నడుస్తూ ఉంటాయి. ఆయా కాలాలలో సౌందర్య మాధుర్యాలనే కాదు, చేదు రుచులను స్వాగతించాల్సిందే. కవి తన రచనలో ఈ ప్రకృతి రమణీయతను బంగారు నగలో వజ్రాన్ని పొదిగినట్లుగా పొందుపరుస్తాడు. ఇందుకోసం చక్కని పద విన్యాసంతో కథా సృష్టి చేస్తాడు. పాఠకుడు చదువుతున్నప్పుడు పాత్రల స్వభావాలను, కథా గమనాన్ని ఆస్వాదిస్తూ మధురానుభూతిని పొందుతాడు. పురాణ ఇతిహాసాల్లో వర్ణనలు కథలో అవసరార్థం ఉండేవి. ప్రబంధకాలం వచ్చేసరికి 18 వర్ణనలు ఉండి తీరాలన్న నిబంధన వచ్చింది. వివిధ కావ్యాలలో కవులు అక్షరాలను రంగులుగా మార్చి కావ్యమనే కాన్వాస్పై ప్రకృతి వర్ణనాల అరివిలను ఎంత అందంగా తమ కవిత్వంలో మరిచారో తెలుసుకోవాలంటే పాఠంలోకి వెళ్లాల్సిందే. మహాకవుల యొక్క కావ్యాలను పరికించాల్సిందే. తదుపరి ఎపిసోడ్లో ఆ యొక్క పద్యాలు, ఆ యొక్క తీరుతెన్నులు, పాఠ్యాంశంలోని విశేషాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదము. చెట్టుబడి తెలుగు లోగిలి.